హలో ఫ్రెండ్స్, మన బుల్లితెర నటి దీపికా రంగరాజు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? అదేనందే మన బ్రహ్మముడి కావ్య. అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న కావ్య ప్రస్తుతం అయితే డాన్స్ ఐకాన్ షోలో అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలామంది డాన్స్ రాని కావ్యాని అసలు ఆ షోలో ఎందుకు తీసుకున్నారు అనేసి ఎన్నో విమర్శలు అయితే చేశారు. డాన్స్ ఐకాన్ అయితే ఇంకా కొద్ది రోజుల్లో ముగియబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు కావ్య అయితే దీని గురించి నోరు విప్పిందనే చెప్పవచ్చు. చాలామంది నేను తక్కువ టైంలోనే ఎదిగాననేసి చాలా జెలస్ అయితే ఫీల్ అయ్యారనేసి నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు కామెంట్స్ రూపంలో తెలియచేస్తూనే ఉంటారు. అయితే డ్యాన్స్ ఐకాన్కి డ్యాన్స్ రాని నన్ను ఎందుకు తీసుకున్నారనేసే కదా మీ ప్రశ్న. డ్యాన్స్ ఐకాన్లో నన్ను జస్ట్ మెంటర్గా తీసుకోవడానికి గల ఒకే ఒక కారణం నేను కామెడీ చేశానని తీసుకున్నారు. డ్యాన్స్ ఉంటేనే సరిపోదు కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలనేసి ఆ విధంగా నన్ను తీసుకున్నారు. అంతేకాని నేనేదో డ్యాన్స్ చేసేస్తానని అయితే కాదు. అందులో ఒక మెంటర్గా చేస్తున్నాను అంతే తప్ప కొరియోగ్రాఫర్గా కాదు. మెంటర్కి డ్యాన్స్ రావాలని ఏమీ లేదు. అక్కడ మెంటర్ కంటెస్టెంట్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంతే. కంటెస్టెంట్కి డ్యాన్స్ వస్తే చాలు అనేసి కావ్య ఇంకా కావ్య ఫ్యాన్స్ అయితే చెప్పుకొని వచ్చారు. నేను సీరియల్లో ఏడుపుగట్టినే, కానీ షోస్లో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అయితే ఉంటాను. సీరియల్లో నా క్యారెక్టర్ని నేను పోషిస్తున్నాను, కానీ షోస్లో అయితే నా రియల్ క్యారెక్టర్ ఇదే. నేను షోస్ గురించి అయితే ఏమీ యాక్టింగ్ చేయట్లేదు. చాలామంది అంటున్నారు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనేసి, డబల్ మీనింగ్ డైలాగులు చెప్తున్నావు అనేసి. నాకు డైరెక్టర్ ఏమిస్తే నేను అవే డైలాగులు చెప్తున్నాను. నేను కొంచెం యాక్టివ్గా ఉన్నందువల్ల నాకు ఎక్కువ డైలాగులు ఇస్తున్నారు అంతే. ఏదేమైనప్పటికీ దీపికా రంగరాజు తక్కువ టైంలోనే సక్సెస్ అవ్వడం వల్ల ఆమె తోటి బుల్లితెర నటులే ఆమెని చూసి అయితే ఓర్వలేకపోతున్నారన్న మాట అయితే నిజమే. మరి మన బ్రహ్మముడి కావ్యపై మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పేసేయండి. యాక్షన్ చేస్తుందా, ఓవర్ యాక్షన్ చేస్తుందా?